అందరికీ ప్రభు పేరట శుభాది వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమున మీ అందరితో పాటు కలిసి దేవుని స్తుతించడము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అవకాశాన్ని దేవుడు దయచేసినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించిన మరి బెతేలు ప్రార్థన మందిరము మరి సేవకుడైన మరి పాస్టర్ రాజభూషణం గారికి, వారి కుటుంబానికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి మమ్మల్ని ప్రేమతో ఇక్కడికి తీసుకొని వచ్చిన బ్రదర్ జాన్కి, వారి కుటుంబాన్ని కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని, వారు చేయించిన పరిచర్యను బహుగా దీవించి ఆస్వాదించునుగాక. ఇందాక మరి సెలవిచ్చినట్టుగా నా పేరు రెనాల్డ్ వెస్లీ అండి. దేవుని యొక్క పరిచర్యను మేము చెవెళ్ళ ప్రాంతంలో ఉండేది, హైదరాబాద్లో అయినప్పుడు కూడా దేవుని యొక్క సేవ, చెవెళ్ళలో దేవుని యొక్క సేవను చేస్తూ ఉన్నాం. అక్కడ మరి దేవుని యొక్క కృపను బట్టి దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుండి ఆ ప్రాంతంలో పరిచర్య చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ, దేవుడిచ్చిన తలాంతును బట్టి మరి బైబిల్ కాలేజ్లో మరి దేవుని వాక్యాన్ని నేర్పించే ఒక అవకాశాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా మరి నిజంగా భయంకరమైన వర్షము, మేము వస్తున్నప్పుడు ఆలేరు ఆ ప్రాంతం నుండి వస్తున్నప్పుడు అయితే రోడే అసలు కనిపిస్తలేదు, అసలు రోడే లేదు. అంతా కూడా వర్షము, వాన, మరి మంచులాగా మొత్తం కూడా పొగలాగా కమ్ముకొని ఉండే. కానీ అయినప్పుడు కూడా దేవుడు మరి ఇక్కడికి నడిపించి దేవుని ఆరాధించుకొని దేవుని యొక్క సేవకునిగా తన యొక్క ఆయన ఇచ్చిన మాటలను మీతో పంచుకునే ఒక అవకాశాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మనందరం కూడా మన బైబిల్ని తెరిచినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు మనము చదువుకుందామండి. అందరం కూడా తీసి చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు మనము చదువుకుంటూ దేవుని వాక్యాన్ని ఈ మధ్యాహ్న కాల సమయమున మనము ధ్యానించుకుందాం. అందరం కూడా కలిసి ఈ మాటల్ని చదువుకుందాం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు, దేవుని కుమారుడవైన క్రీస్తు యేసు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనని కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, పాతాళ లోక ద్వారములను దాని ఎదుట నిలవనేరదని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదుదో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. చదవబడిన ఈ వచనాల ద్వారా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, కృపా కనికరం గల తండ్రి, మా యేసయ్య, ఈ యొక్క తండ్రి నైనా ప్రభా మరి సమయంలో నైనా మమ్మల్ని ఈ విధంగా ఈ యొక్క జనగాము ప్రాంతంలోనికి పెద్దపాడు నాయన ప్రభా మరి మా సంఘానికి నువ్వు నడిపించినందుకు నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు. ప్రభా నీ సేవకునిగా నన్ను ఇక్కడికి నడిపించున్నావు. నీ మాటల చేత నాయన ప్రభా నీవు ఇచ్చిన మాటలు నీ బిడ్డలకు నాయన ప్రభా అందింప చేయడానికి నీ కృపను దయచేసి ఈ యొక్క సహవాస కూడికను ఆస్వాదించుము. ప్రత్యేక రీతిగా ఈ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడు, మమ్మల్ని బలపరచుము, మమ్మల్ని ఉజ్జీవింపచేసి నీ నామాన్ని మహింపరచుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అతి వినయముగా అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. మరి ఒకసారి
ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం దేవుని యొక్క వాక్యంలో. మరియు నీవు పేతుడవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఈ యొక్క వచనాల ద్వారా దేవుడు మనందరితో మాట్లాడి మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క మత్తయి సువార్త 16వ అధ్యాయాన్ని మనము చదువుకున్నప్పుడు ఈ యొక్క అధ్యాయాన్ని మనం ఏమంటామంటే ద చాప్టర్ ఆఫ్ రెవల్యూషన్ అనేసి అంటాం. ఏమంటామండి? ద చాప్టర్ ఆఫ్ రెవల్యూషన్ అంటే యేసుక్రీస్తు అనేకమైన ఒక విషయాలు ఆయన నూతనముగా బయలుపరుస్తూ వస్తున్న సంగతులుగా మనము చూస్తూ ఉన్నాం. ఏ విషయాలు యేసు ప్రభు ఆయన నూతనముగా బయలుపరుస్తూ వస్తూ ఉన్నాడు, ఎట్టి సంగతులు యేసు ప్రభు ఆయన బయలుపరుస్తూ వస్తూ ఉన్నాడు అనొక విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా ఆయన ఏమై ఉన్నాడో అన్నొక విషయము ఏమై ఉన్నదంటండి అక్కడ బయలుపరచబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్న వారిని అడిగారు, శిష్యుల్ని కూడా అడిగారు, మీరు నా గురించి మీరు ఏమి అనుకుంటా ఉన్నారు అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ మరి మనుషులు ఏమనుకుంటున్నారో అన్నొక విషయము చెప్పబడ్డది. తర్వాత శిష్యులు అనుకుంటున్నారో ఆ యొక్క విషయం కూడా చెప్పబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. రెండోదిగా మనము చూసినప్పుడు సంఘము అన్న ఒక విషయాన్ని గురించి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు దాని గురించి బయలుపరిచినట్టుగా మనము చూస్తాం. ద సెకండ్ రెవల్యూషన్ దట్ ఈస్ గివింగ్ అబౌట్ ద రెవల్యూషన్ ఆఫ్ చర్చ్ అన్నదిగా మనము చూస్తాం. సంఘము అన్నదానిని మనము చూస్తూ ఉన్నాము. మూడోదిగా ద మిషన్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు ఏ పని నిమిత్తమై ఈ లోకమునకు ఆయన వచ్చి ఉన్నాడో ఆ యొక్క విషయాన్ని గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇప్పటి వరకు నేను మీతో పాటు ఉన్నాను కానీ నన్ను ఏం చేస్తారంట, నేను అప్పగింపబడతాను అని చెప్పేసి యేసుక్రీస్తు తాను సెలవిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. సో అందుకని నా మిషన్ ఏంటి, నేను ఏ పని ద్వారా ఈ యొక్క లోకమునకు నేను పంపబడి ఉన్నానో, నాకున్న ఆ యొక్క పని ఏంటి అన్న దాని గురించి యేసు ప్రభు ఆయన బయలుపరుస్తూ తెలియజేస్తున్నట్లుగా మనము చూడవచ్చు. అయితే మనము చదువుకున్న ఈ యొక్క మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో యేసు ప్రభు పలికిన మాట ఏందంటండి, అక్కడ యేసు ప్రభు పలికిన మాట ఏమని మాట పలికాడంట, వాక్యం అక్కడ తెలియజేస్తూ చెప్తున్న ఒక మాట, మరియు నీవు పేతుడవు, ఈ బండ మీద నా సంఘమును కట్టేదను. యేసు ప్రభు అక్కడ అంటున్న మాట ఏందంటండి, ఈ బండ మీద నా సంఘమును కట్టేదను. ఈరోజు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమున ఈ విషయం పైననే మనము ధ్యానించుకుందాం. క్రీస్తు కట్టే సంఘము ఏంటి, ఎలాంటి సంఘాన్ని క్రీస్తు కడుతూ ఉన్నాడు, లేదా ఎలాంటి సంఘాన్ని క్రీస్తు కడుతూ ఉన్నాడు అన్నొక విషయాన్ని మనము దేవుని వాక్యం నుండి ధ్యానించుకుందాం. ఎందుకంటే ఎవరైనా ఏమైనా కడతా ఉన్నారనుకోండి, మనము చాలా ఆసక్తితో మనము ఎదురు చూస్తూ ఉంటాం. ఇందాక మేము వస్తున్నప్పుడు జాన్ బ్రదర్ అంటా ఉన్నాడు, ఇది బ్రదర్ ఇక్కడనే మెడికల్ కాలేజ్ని కడతా ఉన్నారు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇక్కడ కడతా ఉన్నారు, పాతది మేము ఉండే దగ్గర ఉన్నది కానీ ఇక్కడ మరి మంచి స్ట్రక్చర్తో ఇక్కడ కడతా ఉన్నారు అని చెప్పేసి చెప్పి ఉన్నాడు. అంటే ఎవరైనాను సరే ఏదైనా కడతా ఉన్నారు, ఏదైతే నిర్మాణిస్తూ ఉన్నారో దానిని తెలుసుకోవడానికి ఎరగడానికి ఎంతగానో ఆసక్తిని చూపిస్తూ ఉంటాము. ఎందుకంటే కొత్తది ఏదైతే అవుతుందో దాని పట్ల ఎంతగానో ఆశను ఆసక్తిని ఎదురును మనము చూస్తూ ఉంటాము. ఎవరం కూడా ఉండమా, కొత్తగా కడుతున్నామంటే సర్లే ఏమన్నా చేసుకోనిలే, ఎట్లన్నా కట్టుకోనిలే, ఏమన్నా కానీలే అని చెప్పేసి వదిలేసుకుంటామా? ఎవరం కూడా వదలము. ప్రతి ఒక్కరం కూడా ఏం చేస్తామంటే దానిని తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఇక్కడ యేసు ప్రభు కూడా ఆయన పేతురుతో అంటున్న ఒక మాట, పేతురుతో తాను తెలియజేస్తూ చెప్తున్న ఒక మాట ఏంటి అనే ఒక విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో అంటున్న ఒక మాట, నేను ఏం చేస్తాడంట, దేవుని వాక్యం అంటున్న ఒక మాటను మనం చదువుకొని ఉన్నప్పుడు వాక్యము, ఈ బండ మీద నా సంఘమును కట్టేదను, ఈ బండ మీద నేనేం చేస్తాను, నా సంఘమును కట్టేదను. అయితే కట్టడానికి అనేకమైనవి కావాలి.
ఎందుకంటే కట్టాలంటే ఏం కావాలి? మనకందరికీ కూడా తెలుసు. మొట్టమొదటిగా కట్టాలంటే స్థలము కావాలి. స్థలం ఉన్న తర్వాత సరే కట్టాలి అని అంటే దానికి సరి అయిన నిర్మాణము ఉండాలి, చక్కని ఫౌండేషన్ ఉండాలి, పునాదును తీసి ఆ యొక్క పునాదిని మనం కట్టాలి. ఆ తర్వాత ఏముండాలి కట్టాలి అని అంటే? మరి పిల్లర్స్ ఉండాలి. మళ్ళీ కట్టాలంటే ఏం కావాలంటే చక్కని గోడలు ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే మనం ఏం చేస్తాము? దాన్ని కట్టడముగా మనము భావిస్తూ ఉంటాము. యేసు ప్రభు కూడా ఆయన అంటున్న ఒక మాట, యేసు ప్రభు కూడా ఆయన తెలియజేస్తూ, ఈ బండ మీద నా సంఘమును నేనేం చేస్తాను? కట్టెదను అని చెప్పేసి యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. సో అందుకని ఈ యొక్క సమయంలో ఒక 4 విషయాలు దేవుని వాక్యం నుండి మనము ధ్యానించుకుందామండి. దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక 4 విషయాలు మనము ధ్యానించుకుంటూ మనం చూసుకుందాము. ఏ విధంగా క్రీస్తు సంఘము కట్టబడి ఉన్నది, ఏ విధంగా క్రీస్తు సంఘమును కట్టుచున్నాడు అన్న ఒక విషయాన్ని గురించి మనము ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో 4 విషయాల్ని మనము ధ్యానించుకుందాం. సో మొట్టమొదటిగా మనము ఆలోచన మనం చేసినప్పుడు, మొట్టమొదటిగా మనము చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం అంటున్న ఒక మాట, క్రీస్తు సంఘము కట్టబడాలి అనంటే రైట్ అండర్స్టాండింగ్ ఈజ్ నీడెడ్ అబౌట్ క్రైస్ట్. క్రీస్తును గురించిన సరి అయిన అవగాహన లేదా గ్రహింపు మనకు కలిగి ఉండాలంట. మొట్టమొదటిగా ఏంటంటండి, క్రీస్తు మందిరము లేదా సంఘము కట్టబడాలి అనంటే ఏమై ఉండాలంట? క్రీస్తు పట్ల సరి అయిన అవగాహన మనము కలిగి ఉండాలి అని చెప్పేసి వాక్యమే రైట్ అండర్స్టాండింగ్. ఎందుకంటే ఇక్కడ మనం చదువుకున్నప్పుడు ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుకొని ఉన్నప్పుడు యేసు ప్రభు, ఒకసారి చూడండి పై వచనానికి మనం వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ మనకు చెప్తున్న ఒక మాటను మనము చూసినప్పుడు 13వ వచనం చూడండి. యేసు ఫిలిదెల్ఫియైన కైసరయకు ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని, అందుకైన మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను అని వాక్యము తెలియజేస్తుంది. చూడండి దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభు ఆయన ఎక్కడికి వచ్చాడంట? ఒక స్థలానికి వచ్చాడు. స్థలం పేరు ఏందంట? వాక్యము మనకు చెప్తున్న ఒక మాట, దేవుని వాక్యము ఫిలదెల్ఫియా అయిన కైసరయు ప్రాంతములకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఆయన శిష్యులను అడుగుతూ ఉన్నాడంట. ఏమని అడుగుతున్నాడంట అండి? మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, మనుష్య కుమారుడు ఎవరు అని చెప్పేసి జనులు ఏమనుకుంటా ఉన్నారు? ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో మరి 15వ వచనంలో, అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను అని వాక్యము చెప్తాను. మీరు ఏమనుకుంటా ఉన్నారు? మీరు నా గురించి ఏమనుకుంటా ఉన్నారు అన్నప్పుడు అక్కడ పేతురు నిలబడి ఆయన ఇచ్చిన జవాబును మనము చూస్తాము. ఏమని జవాబు ఇచ్చాడంటే వాక్యము మనం చెప్పిన మాట, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవై నా క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి
ఈ సంగతి నీకు బయలుపరచుటనే గాని నరులు నీకు బయలుపరచలేదు, మరియు నీవు పేతుడవు అని చెప్పేసి వాక్యము తెలియజేస్తుంది. సో అందుకనే మొట్టమొదటిగా క్రీస్తు యొక్క సంఘము కట్టబడాలి, క్రీస్తు యొక్క సంఘము కట్టబడి ఉండాలి అనంటే దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ చెప్తున్న ఒక మాట, నీవు నేను ఆయన ఏందంటండి సరి అయిన రీతిలో ఎరిగిన వారంగా ఉండాలి. వి షుడ్ బి ఎ పీపుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ క్రైస్ట్ వెరీ థరోలీగా ఆయనను మనము ఎరిగిన వారంగా మనం ఉండాలి. ఆయన ఏమై ఉన్నాడు అనే ఒక విషయాన్ని మనము ఎరిగే వారిగా ఉండాలి. చాలా మంది కూడా యేసు ప్రభును దేవునిగా అంటారు, చాలా మంది యేసు ప్రభుని ఏందంటండి ఒక మంచి బోధకుని అంటారు, ఒక మంచి వ్యక్తిని అంటారు, లేకపోతే ఏందంట అద్భుతాలు చేసేవారు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తోంది? వాట్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ portraying the picture of Jesus Christ. యేసు ప్రభును గురించి దేవుని వాక్యము ఏమని మనకు తెలియజేస్తున్నది. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని నేను అడిగిన అనుకో, వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ క్రైస్ట్? క్రీస్తుని గురించిన అవగాహన లేకపోతే విషయము మీరు ఏమని ఎరిగి ఉన్నారు అని నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తే ఎంతమంది ఒకే రకమైన జవాబు చెప్పగలుగుతారండి? ఒక్కొక్కరు ఒక్కో రీతిగా చెప్తా ఉంటారు, ఎందుకంటే మన అనుభూతి క్రీస్తుతో. సో దేవుని యొక్క వాక్యం అంటున్న ఒక మాట, రైట్ అండర్స్టాండింగ్. వీ షుడ్ హ్యావ్ వాట్? రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ క్రైస్ట్ జీసస్. జనులు ఏమనుకుంటున్నారు అన్నది కాదు, మనుషులు నువ్వు ప్రవక్త అనుకుంటా ఉన్నారు, మనుషులు నువ్వు బాప్తిసం ఇచ్చి యోహాను అనుకుంటా ఉన్నారు, మనుషులు నువ్వు ఇది అది అన్నది కాదు, కానీ నీవు ఏమి అనుకుంటా ఉన్నావు? ఎందుకంటే పేతురు చెప్పాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవు, నీవు సజీవమైన దేవుని కుమారుడవు. అందుకనే దేవుని వాక్యం అంటున్న ఒక మాట, నీవు ఎవరంటండి ధన్యుడవు అని వాక్యము సెలవిస్తుంది. యేసుప్రభు అంటున్నాడు, పేతురు నీవు ధన్యుడవు. ఎందుకొరకు నీవు ధన్యుడవు? ఎందుకంటే ఈ విషయాన్ని నీకు ఏ మనుషుడు కూడా చెప్పలేదు, కానీ నీకెవరు బయలుపరిచారు? ఎవరు బయలుపరిచాడంటండి? దేవుడు పరలోకమందున్న తండ్రే నీకు ఈ సంగతులను బయలుపరిచి. అందుకనే మనం ఎక్కువగా మనకు ఆసక్తి, ఎక్కువగా మనకు ఉండవలసిన ఒక కోరిక ఏంటంటే దేవుని గురించి ఎక్కువగా మనము తెలుసుకునే వారిగా ఉండాలి. మన జీవితంలో ఎప్పుడు కూడా ఒక తపన, ఒక కోరిక ఎప్పుడు కూడా ఏమై ఉండాలంటే, ప్రభువా నేను నీ గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అని చెప్పేసి. తెలుసుకున్నని అనే కాదు, కానీ ఇంకా నేను ఆయనను తెలుసుకోను. అందుకనే పౌలు ఒక మాట అంటాడు దేవుని యొక్క వాక్యంలో. మనం చదువుకొని ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో పౌలు ఆయన ఒక మాటను ఆయన రాస్తూ ఆయన తెలియజేస్తూ చెప్తున్న ఒక మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడైన పౌలు ఒక మాటను తెలియజేస్తూ చెప్తున్నాడు. ఒకసారి చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి మనం వద్దాం. దేవుని యొక్క వాక్యంలో మరి పౌలు ఆయన రాస్తూ సెలవిస్తూ చెప్తున్న ఒక మాటను, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేవుని ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో పౌలు ఆయన ఏమంటున్నాడండి, నేను సమస్తాన్ని ఏం చేస్తున్నాను? పెంటగా ఎంచుకున్నాను. దేని కొరకు నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నాను అని అంటే, వాక్యం ఆయన అంటున్న ఒక మాట, నేను క్రీస్తును ఎరుగు నిమిత్తము అని వాక్యము తెలియజేస్తాను. నేను సమస్తాన్ని పెంటగా నేను ఎంచుకుంటున్నాను. ఎందుకొరకు నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నానంటే, క్రీస్తును తర్వాత ఏంటంటే ఆయన శ్రమ యొక్క
అనుభవమును నేను పొందాలి అని చెప్పేసి వాక్యము తెలియజేస్తుంది. సో క్రీస్తును ఎరగడు. పౌలుకు క్రీస్తు తెలియదా? పౌలుకు యేసుక్రీస్తు ఎవరో తెలియదా అంటే ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన ఎక్కడుండి పత్రికను రాస్తున్నాడు అంటండి, దేవుని వాక్యం అంటున్నది ఆయన చెరసాలలో ఉండి ఈ పత్రికను రాస్తున్నాడు. ఎందుకయ్యా నువ్వు చెరసాలలో ఉన్నావు, ఎందుకయ్యా నేను తీసుకొని వచ్చి చెరసాలలో వేశారు అని అంటే పౌలు చెప్పగలుగుతున్నాడు. ఎందుకంటే నేను యేసుక్రీస్తే నిజమైన దేవుడని నేను ప్రకటిస్తున్నాను, యేసుక్రీస్తే రాజుల రాజని ప్రభుల ప్రభు అని, యేసుక్రీస్తే సర్వలోక రక్షకుడని నేను ప్రకటిస్తుండగా నన్ను తీసుకొని వచ్చి ఏం చేశారు, ఈ చెరసాలలో వేసి ఉన్నారు. సో పేతురుకు దేవుని వాక్యం అంచిన ఒక మాట, పౌలుకు యేసు ప్రభు ఎవరో తెలుసు, ఆయన ఎరిగి ఉన్నాడు. అయినప్పుడు కూడా ఆయన అంటున్న ఒక మాట ఏంటంటే నేను ఇంకా తెలుసుకోవాలి. అందుకనే దేవుని సంఘముగా ఉన్న మనము మన లోపల ఏముండాలంటండి, ఎప్పుడు కూడా ఈ యొక్క తృష్ణ మన లోపల ఉండాలి. ఎప్పుడు కూడా ఈ కోరిక మన లోపల ఉండాలి. ఏంటి ఆ యొక్క కోరిక, ఏంటి ఆ యొక్క తృష్ణ మనకు కలిగి ఉండాలంటే ఐ వాంట్ టు హ్యావ్ అ రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ క్రైస్ట్. క్రీస్తును గురించిన సరి అయిన అవగాహన నేను కలిగి ఉండాలి. ఐ వాంట్ టు నో హిమ్ మోర్ అండ్ మోర్. ఆయన గురించి నేను ఎక్కువగా తెలుసుకోవాలి. చూడండి, పౌలుకు ఎవరు బయలుపరిచారంట? వాక్యంలో మనం చదువుకున్నప్పుడు ఒకసారి చూడండి, గలితీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము 12వ వచనంలో మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ చెప్తుంది. గలితీయులకు రాసిన పత్రిక, సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదు, మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకు ఎవడును బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించింది. చూడండి, నాకు ఏ మనుషుడు వచ్చి నాకు చెప్పలేదు, నాకే మనుషుడు వచ్చి నాకు చెప్పలేదు, కానీ నాకు ఎవరు బయలుపరిచారు, నాకు ఎవరు బోధించారు అంటే స్వయముగా యేసుక్రీస్తే వచ్చి. చూడండి, మన దేవుడు తనను గురించి మనకు బయలుపరచుకోవడానికి ఆయన ఎప్పుడు కూడా ఏంటంట సిద్ధంగా ఉంటాడు, ఎప్పుడు కూడా ఇష్టం. కానీ మనకు ఏముండదు, సిద్ధపాటు ఉండదు. మనకేముండదు అంటే మనం ఏమంటే సమయము లేదు అని చెప్పేసి అంటాం. ఓ నేను చాలా బిజీగా ఉన్నాను, అమ్మ నాకు ఎన్ని పనులు ఉన్నాయి, నేను ఎన్నో పనులు చెయ్యాలి, నాకు ఎన్నో పనులు ఉన్నాయి, ఇప్పుడు నేను గుడికి రాలేను, ఇప్పుడు నేను ప్రార్థనకు రాలేను, ఇప్పుడు నేను నా సమయాన్ని నేను ఇవ్వలేను. దేవుడు అంటున్నాడు, నా గురించి నేను ఏం చేస్తాను, నీకు తెలియపరచుకుంటాను, నా గురించి నీకు బయలుపరచాలి అని చెప్పేసి దేవుడు ఎప్పుడు ఆశ చూపిస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాము అని అంటే చాలాసార్లు, నేను అందరిని అంటలేను కానీ కొన్నిసార్లు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అండి, నా దగ్గర టైము లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. దేవుని వాక్యం అంచిన ఒక మాట పౌలు అంటా ఉన్నాడు, యేసుక్రీస్తే స్వయముగా ఆయన తన్ను తాను నాకు బయలుపరుచుకొని ఉన్నాడు, ఆయనే వచ్చాడు, నాకు అన్నీ నేర్పించుకున్నాడు. నిజంగా మన దగ్గర అటువంటి ఒక ఆశను మనము కలిగి ఉండాలి. యేసుప్రభు అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును నేనేం చేస్తాను, కట్టెదను అని చెప్పాడు. ఆయన కట్టాలి అని అంటే మొట్టమొదటిగా మనకి ఏముండాలండి, రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ క్రైస్ట్. క్రీస్తుని గురించి సరి అయిన అవగాహన మనము కలిగి ఉండాలి. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇక్కడ చేరుకున్న మనందరం కూడా క్రీస్తుని గురించి సరి అయిన అవగాహన మనము కలిగి ఉండాలి అన్నది దేవుడు ఆశిస్తున్నాడు. నేను అందుకే చెప్తున్నాను కదా, చాలా మందిని అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క జవాబుని ఇస్తూ ఉంటారు. కొన్ని జవాబులు ఇచ్చినప్పుడు అవి వాక్యానికి భిన్నముగా, వాక్యానికి వ్యతిరేకంగా అని క్రైస్తవులు చెప్పేదే అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం అంటుంది లేదు, నీవు రైట్ అండర్స్టాండింగ్ అన్నది మన లైఫ్లో ఉండాలి అని చెప్పేసి వాక్యము మనకు తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తాము. రెండోదిగా దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ మనకు చెప్తున్న ఒక విషయంగా మనం చూసినప్పుడు, రెండో విషయంగా మరి ఇదే మత్తయి సువార్త
16వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు ఈ బండ మీద నా సంఘమును నేను కట్టెదను అని ఆయన సెలవిచ్చినప్పుడు దేవుని వాక్యం అంచిన ఒక మాట, మన సంఘము ఏమై ఉండాలంట అండి? ఇట్స్ ఎ కాంకరింగ్ చర్చ్ అంటండి. ఏం చర్చ్ అంట? కాంకరింగ్ చర్చ్. కాంకర్ అంటే ఏంటంట? విజయమును పొందుకునే సంఘముగా. ఎందుకంటే ఇక్కడ మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఏమని తెలియజేస్తుంది? మనం చదువుకున్న రీతిగా 18వ వచనంలో, మరియు నీవు పేతురవు ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. దేవుని వాక్యం అంటున్న ఒక మాట ఏందంట? వాక్యము మనకు తెలియజేస్తూ, వాక్యము మనతో పలుకుతున్న ఒక మాట, వాక్యము మనకు చెప్తున్న ఒక మాట, అవర్ చర్చ్ షుడ్ బి వాట్? ఇట్ ఈస్ ద కాంకరింగ్ చర్చ్. అది విజయమును చేకూర్చిన సంఘముగా ఉండాలి. మనం చూస్తూ ఉన్నాము, దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తున్నది. మనము చరిత్రలో నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు ఆది నుండి మొదలుకొని నేటి వరకు కూడా ఏందంటండి? సంఘమును ఆపివేయాలని, సంఘము కట్టబడొద్దని, సంఘము కొనసాగింపబడొద్దని చెప్పేసి అనేకమైన ఒక రీతులలో అనేకమైన ఒక ఆటంకాలు, అడ్డంకులను మనము చూస్తున్నాం. కానీ ఇవన్నీ పరిస్థితుల్లో కూడా మనకున్న వాగ్దానం ఏందంట? మనకున్న ఒక వాగ్దానం ఏందంటండి? వాక్యము మనతో తెలియజేస్తూ చెప్తున్న ఒక మాటను మనం చూసినప్పుడు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను అని వాక్యము తెలియజేస్తుంది. ఎంత గొప్ప వాగ్దానము దేవుడు మనకిస్తున్నాడు. యేసు ప్రభు ఎంత గొప్ప వాగ్దానాన్ని మనకిస్తూ ఉన్నాడు, ఆయన తెలియజేస్తున్నాడు అని అంటే ఇట్ ఈస్ అ కాంకరింగ్ చర్చ్. ఎందుకంటే యేసు ప్రభు సంఘమును స్థాపించేదానికంటే ముందు, ఎందుకంటే సంఘము ఎవరు స్థాపించారు? అది యేసుక్రీస్తే స్థాపించినట్టుగా. ఆ సంఘాన్ని స్థాపించడానికి ఆయన ఏం చేయాల్సి వచ్చిందండి? ఆయన తన యొక్క రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. ఎందుకంటే సంఘము అన్నది ఆయన స్వరక్తమిచ్చి ఆయన సంపాదించుకొని ఉన్నాడని అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనంలో లేదా 28వ వచనంలో ఆ మాటను మనము చదువుకుంటాం. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చదువుకున్నప్పుడు వాక్యము మనకు తెలియజేస్తూ చెప్తున్న ఒక మాట. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షునిగా నియమించెనో ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి అని వాక్యము తెలుసు. తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న దేవుని మందిరము. ఆయన తన స్వరక్తాన్ని చిందించడానికి సాతానుడు ఎంతగానో ఏం చేశాడండి? అడ్డగించి ఉన్నాడు. మనకందరూ కూడా తెలుసు. ఎప్పటి నుండి అడ్డగిస్తూ వస్తున్నాడు అనంటే ఆదికాండము 3వ అధ్యాయము నుండి ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, ఏమని చెప్పాడంట? స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి వైరము ఉంటుంది అని దేవుడు చెప్పినప్పటి నుండి, దేవుని వాక్యం అప్పటి నుండి సాతానుడు ఏం చేస్తున్నాడంట? యేసుక్రీస్తు ఈ లోకమునకు రావద్దు, యేసుక్రీస్తు ఈ లోకమునకు రావద్దు. ఆయన ఒకవేళ ఈ లోకమునకు వచ్చాడంటే ఆయన ఏం చేస్తాడు? వచ్చి నా యొక్క తలను చితకొడతాడు. ఎందుకంటే ఆ మాటను మనము ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఒకసారి చూడండి. వాక్యము మనకు తెలియజేస్తూ చెప్తున్న ఒక మాట. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యము, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టేదవని చెప్పాను. సో దేవుడు ఎప్పుడైతే ఈ యొక్క మాటను చెప్పాడో మనకందరూ కూడా తెలుసండి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనము ఏమంటాము అనంటే ప్రోటో ఎవాంగలియాన్. ద ఫస్ట్ గాస్పల్. ప్రోటోస్ అంటే గ్రీక్లో మొట్టమొదటిగా, ఎవాంగలియోన్ అంటే సువార్త అని చెప్పేసి మనం అంటాం. సో అందుకనే ప్రోటో ఎవాంగలియోన్, ద ఫస్ట్ గాస్పల్.
యేసు ప్రభువును గురించిన మొట్టమొదటి ఆ యొక్క సువార్త చెప్పబడిన ఒక మాటగా మనం చూస్తున్నాం. చూడండి, ఎవరైనా మనల్ని వచ్చి కొడతారు, ఎవరైనా వచ్చి మనల్ని మరి విరగొడతారు అని మనకు తెలిస్తే వాళ్ళని రాణిస్తామా? వారిని రాణిస్తామని మనం అస్సలు కూడా వాళ్ళని రానివ్వం. ఎట్లాగైనా చేసి వారిని రాకుండగా ఆపు చెయ్యాలని ప్రయత్నం చేస్తాం. సో ఆదికాండము 3:15 చెప్పబడినప్పటి నుండి సాతానుడు ఏం చేస్తుండంట? యేసు ప్రభువు ఆయన రాకుండగా ఆటంకపరచాలని. మనకందరూ కూడా తెలుసు, ఆయన పుట్టిన వెంటనే ఏమైపోయి ఉన్నదంట? మళ్ళీ ఏ రోజు రాజును ఈ కోపాన్ని పుట్టించి 2 సంవత్సరాల వయసులు కలిగిన మగపిల్లవాళ్ళందరినీ కూడా చంపివేశారని చెప్పేసి. ఆ తర్వాత యేసు ప్రభు మళ్ళీ ఆయన పెద్దగా అయిపోయాడు, బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ సాతానుడు ఏం చేస్తున్నాడంట? యేసు ప్రభును 40 దినములు 40 రాత్రులు ఆయనను శోధిస్తూ వచ్చినని వాక్యము తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన సంఘము కట్టాలి అనంటే ఆ సంఘం ఎలా కట్టబడాలి? ఆయన యొక్క స్వరక్తమును ఇవ్వాలి. ఆయన స్వరక్తాన్ని ఇచ్చి ఆ స్వరక్తము చేత ఆయన సంఘాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి సాతానుడు ఆది నుండి యేసు ప్రభు పుట్టుక నుండి మొదలుకొని నేటి దినము వరకు సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడు? సంఘమును పాడు చేయాలని ప్రయత్నము చేస్తూ ఉన్నాడు, సంఘమును నాశనము చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయినప్పుడు కూడా దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ చెప్తున్న ఒక మాట, మన సంఘము ఏమై ఉన్నదంటండి? ఇట్ ఈస్ అ కాంకర్డ్ చర్చ్ అని వాక్యము చెప్తుంది. విజయమును పొందుకున్న సంఘముగా మనం చూస్తున్నాము. ఎందుకంటే మనం అందరం కూడా ఎవరమంటండి? వి ఆల్ ఆర్ కాంకరర్స్ అని వాక్యము మనకు చెప్తాను. ఒకసారి చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో మరి పౌలు ఆయన అంటా ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడైన పౌలు తాను తెలియజేస్తూ తాను చెప్తున్న ఒక మాటను మనము చూసినప్పుడు ఒకసారి చూడండి, 35వ వచనంలో మనం చదువుకున్నప్పుడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గురించి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వద్దకు సిద్ధమై ఉన్న గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించి వాని ద్వారా మనము వీటన్నిటిలలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవుని వాక్యం అంటున్న ఒక మాట, మనము ఏం పొందుచున్నామంటండి? విజయమును పొందుచున్నాము. వాక్యం అంటుంది అత్యధికమైన విజయాన్ని మనము పొందుచున్నాము. వేటిపైన విజయాన్ని పొందుచున్నాము? వేటిపైన విజయాన్ని పొందుచున్నామంటండి? వాక్యము చెప్తున్న ఒక మాటను మనం ఇందాక చదువుకున్నట్టుగా దేవుని వాక్యం అంటున్న ఒక మాట, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. దేవుని వాక్యం అంటున్న ఒక మాట, నీవు దేవుని బిడ్డగా దేవుని సంఘంగా నీవు ఉంటున్నావు అని అంటే, మనకు తెలుసు లాస్ట్ 2 వీక్స్ బ్యాక్లో 2 వారాల క్రిందట మధ్యప్రదేశ్లో ఏమీ జరిగింది. మధ్యప్రదేశ్లో ఏం జరిగిందంటండి? పాస్టర్ భార్యను ఒంటి మీద ఒక్క వస్త్రము లేకుండగా నడి రోడ్డు మీద అందరి ముందల వాళ్ళని ఏం చేశారు? ఊరేగించుకుంటూ తీసుకొని వెళ్ళి ఉన్నారు. ఒంటి మీద ఒక్క బట్ట లేదు, ఒంటి మీద. ఎందుకంటే సేవకురాలు సేవం చేస్తున్నారు, సంఘాన్ని నడిపిస్తున్నారు, సంఘమును వారు కాయిచున్నారు అని చెప్పేసి ఏం చేశారు? ఒక్క బట్ట లేదండి, ఒంటి మీద ఒక్క బట్ట లేకుండగా ఊర్లో జనులందరి ముందల వారిని దూషిస్తూ, చెడ్డ మాటలు మాట్లాడుతూ, హేళన చేస్తూ దిగంబరులుగా వారిని నడిపించి ఉన్నారు. దేవుని వాక్యం అంటున్న ఒక మాట, దేవుని వాక్యము తెలియజేస్తూ చెప్తున్న ఒక మాట, పౌలు ఆయన అంటున్న ఒక మాట ఏమని రాస్తున్నాడు అని అంటే, వాక్యము శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను,
ఖడ్గమైనను, వస్త్రహీనతను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపదు అని వాక్యము తెలియజేస్తున్నది. సో దేవుని ప్రేమ నుండి మనని ఏది కూడా ఎడబాపదు. ఎందుకంటే దేవుని వాక్యము తెలియజేస్తుంది. నిజంగా ప్రతి ఒక్క క్రైస్తవులు ఎలా ఉన్నారంట అండి, ప్రతి ఒక్క క్రైస్తవులు ఎలా ఉన్నారంట అన్నొక విషయాన్ని ఆలోచన చేసినప్పుడు చూడండి, మనందరం కూడా ఈ యొక్క చికెన్ షాప్ నుండి పోతూ ఉంటే, చికెన్ షాప్లో ఏముంటాయి, చికెన్ షాప్ నుండి వెళ్తూ ఉంటే ఏముంటాయండి, కోళ్ళు ఉంటాయి. ఆ కోళ్ళు అన్నీ కూడా ఎలా ఉంటాయి, వదిలిపెట్టేస్తుంటారా? వాటన్నిటిని కూడా ఎన్నో పెడతారు, ఆ కేజీలో పెడతారు. అందులో కోడిలు వాటికి బియ్యం వేసినా, తాగడానికి నీళ్ళు పెట్టినా అవి కొక్కొక్క అనుకుంటూ ఉంటాయి. కానీ వాటికి తెలుసు, నేను ఇందులో ఉన్నప్పటి వరకు అయినప్పుడు కూడా నేనేం కావాలి, నేను చనిపోవాలి. ఇక్కడ పౌలు కూడా అదే అంటున్నాడు. ఆయన ఏమని సెలవిస్తున్నాడు అంటే, వాక్యంలో మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యంలో రాయబడి తెలియజేస్తున్నాం. ఇందును గురించి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎరుగుతాం. సో దేవుని ఎంచబడుచున్నాం ఏంటంట, వధకు మేము సిద్ధమై ఉన్నాము అని చెప్పేసి. ఎందుకంటే క్రైస్తవ జీవితము, సంఘ జీవితము, విశ్వాస జీవితము కేవలము ఏంటంటండి, నేను క్రైస్తవుడని చెప్పుకోవడానికి కాదు. కానీ క్రైస్తవ జీవితంలో ఏముండాలంట, దేనికైనాను సరే అని చెప్పేసి తెగించే జీవితము మనము కలిగి ఉండాలంటండి. ఏ జీవితం ఉండాలి మనకు, ఏ జీవితం ఉండాలంటండి, ప్రభువు కొరకు నేను తెగించడానికి సిద్ధముగా నేను ఉన్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు అన్న ఒక మాట ఏంటంటండి, నా మందిరము, నేను ఏ మందిరాన్ని నిర్మిస్తానంట, దేవుని వాక్యం అంటున్న ఒక మాట, ఇట్ ఈస్ అ కాంకర్డ్ చర్చ్, విజయము పొందిన సంఘముగా. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను లోకమును ఏం చేస్తున్నాను, జయించి ఉన్నాను. నేను లోకాన్ని, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ చెప్తున్న ఒక మాటను మనం చూసినప్పుడు, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యము మనకు పలుకుతూ, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. చూడండి, దేవుని వాక్యం అంటున్నా, ఆయనను మీరు ఏం చేయాలంట, ధైర్యం. ఈ లోకంలో మనకి ఏముంటాయి అన్నాడు, ఈ లోకంలో ఏముంటాయి అన్నాడండి, దేవుని వాక్యం అంటున్న ఒక మాట, ఈ లోకంలో మీకు ఏముంటాయి, శ్రమలు ఉంటాయి. కానీ చాలామంది ఏం చేస్తున్నారు, నువ్వు క్రైస్తవుడు అయితే నీకు ఏ శ్రమలు రావు అనేసి అంటా ఉన్నారు. నీకు ఏ శ్రమలు రావు, నీకు శ్రమలు వస్తున్నాయంటే నువ్వేం పాపం చేసినావు అంటారు. నీకు శ్రమలు వస్తున్నాయి అంటే ఏమంటారు, నువ్వు సరిగా ప్రార్థన చేస్తలేవు. నీకు శ్రమలు వస్తున్నాయి ఎందుకు అనంటే అని ఏదో ఒక కారణాన్ని చెప్పి నిన్ను నిందించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుని వాక్యం అంచిన ఒక మాట, నా నిమిత్తము నీకు ఈ లోకంలో ఏముంటాయంట, శ్రమలు ఉంటాయి. శ్రమలు మనకి ఎంతగా వచ్చినను ఆ శ్రమలను బట్టి మనం ఏం చేయాలంటండి, ఆనందించే వారిగా ఉండాలని వాక్యము మనకు తెలియజేస్తున్నది. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన ఏమని సెలవిచ్చి ఉన్నాడు, వాక్యం, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకమును, అందుకనే నేను నిర్మించే సంఘము ఏందంటండి, అది జయించిన సంఘమై ఉన్నది. ఇట్ ఈస్ అ కాంకర్డ్ చర్చ్. అందుకనే క్రీస్తు సంఘము, ఈ బండ పైన నా సంఘమును నేను కట్టేదనంటే మొట్టమొదటిగా ఏంటంటండి, రైట్ అండర్స్టాండింగ్, సరి అయిన అవగాహన మనము కలిగి ఉండాలి. యేసు క్రీస్తుని పట్ల సరి అయిన అవగాహన మనం కలిగి ఉండాలి. రెండోది ఏంటంట, ఇట్ షుడ్ బి ఏ కాంకర్డ్ చర్చ్. ప్రభు కొరకు తెగించి దేని కొరకైనా సిద్ధముగా నేను నిలబడి ఉంటాను అనొక తెగింపును కలిగిన ఒక సంఘము ఉండాలి అని చెప్పేసి వాక్యము మనకు తెలియజేస్తుంది. మూడోదిగా మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ చెప్తున్న ఒక మాటను మనం చూసినప్పుడు, దేవుని వాక్యం అంచిన ఒక మాటను మనం మళ్ళీ మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, మరియు నీవు పేతుడవు, ఈ బండ మీద నా సంఘమును
కట్టెదను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను అని వాక్యము తెలియజేస్తుంది. మూడోదిగా మనము చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం అంటున్న ఒక మాట ఏంటంటండి, సువార్తను ప్రకటించే సంఘముగా ఉండాలి. చూడండి, మొట్టమొదటిగా ఎవరు ప్రారంభించారు వాక్యాన్ని బోధించినప్పుడు? దేవుని వాక్యంలో మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ యేసు ప్రభు పేతురుని చూసి ఏమంటున్నాడు? పేతురు, దేవుని వాక్యం అంటున్నాడు, నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టేదను అని చెప్పేసి అంటున్నాడు. ఈ బండ మీద అనగా పేతురుని చూసి ఆయన అంటున్న ఒక మాట, దాన్ని మనము గ్రీక్లో మనం చూసినప్పుడు అక్కడ యూజ్ అయిన ఒక వర్డ్ ఏంటంటే పెట్రా అని చెప్పేసి మనం చూస్తాం. పెట్రా అనగా మరి దాన్ని దేవుని వాక్యంలో గ్రీకు భాషలో మనం చూసినప్పుడు అక్కడ బండ అని మనము చూస్తున్నాం. పెట్రా అనగా బండ అని చెప్పేసి దేవుని వాక్యం. దాన్నే అరామిక్లో మనం చూసినప్పుడు కేఫా అన్న కూడా బండ అని మనం చూస్తున్నాము. పెట్రా అన్న కూడా దాన్ని అక్కడ మనము బండగా అన్న దాని యొక్క అర్థాన్ని మనం చూస్తాం. సో అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటున్నాం, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టేదను అని వాక్యము తెలియజేస్తుంది. సో అందుకనే దేవుని వాక్యం అంటున్న ఒక మాట, వాక్యంలో మనం చదువుకొని ఉన్నప్పుడు, వాక్యంలో మనము చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. పేతురు నిలబడి ఏం చేశాడంట? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు అందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉన్నారంట, అందరూ కూడా నవ్వుతున్నారంట. వీళ్ళేంది పొద్దుగాలు ఏమై ఉన్నారు? అపోస్తుల కార్యంలో మనం చదువుకున్నప్పుడు అందరూ కూడా ఏమంటున్నారండి? వీరు పొద్దుగాలనే ఏం చేశారు? మత్తులైరి అని వాక్యము సెలవిస్తుంది. పొద్దుగాల అందరూ అంటున్నారు వీరు మత్తులై ఉన్నారు, ఇంత పొద్దుగాలనే ఏంది అని చెప్పేసి అన్నప్పుడు, కానీ పేతురు నిలబడి ఆయన ఏం చేశాడండి? దేవుని వాక్యాన్ని, సువార్తను ఆయన ప్రకటించాడు. సువార్తను ప్రకటించిన తర్వాత వాక్యం అంటున్న ఒక మాట, ఎంతమంది ఆ రోజు రక్షణ పొందారంట? ఎంతమంది ఆ రోజు బాప్తిసం తీసుకున్నారంట? దేవుని వాక్యం అంటాను. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ 2వ అధ్యాయము చివరి వచనాలలో మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ చెప్తున్న ఒక మాటను మనము చూసినప్పుడు ఎంతమంది అంటండి? వాక్యం అంటున్న ఒక మాట, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి అంటాను. అంటే దేవుని వాక్యం అంటున్న ఒక మాట, నేను నా మందిరమును నేను కట్టేదను అని అంటే ఎలా కడతాడంట? దేవుని వాక్యం అంటున్న ఒక మాట, వాక్యము మనకు తెలియజేస్తూ చెప్తున్న ఒక మాటను మనం చూసినప్పుడు, దేవుని మందిరము కట్టాలి అనంటే నీవు నేను క్రీస్తు కొరకు ఏమై ఉండాలంట? సాక్షిగా ఉండాలి. క్రీస్తు కొరకు ఏమై ఉండాలని? సాక్షిగా ఉండాలి. క్రీస్తును ప్రకటించేవారిగా ఉండాలి, క్రీస్తును గురించి తెలియపరిచేవారిగా ఉండాలి అని చెప్పేసి వాక్యము మనకు తెలియజేస్తుంది. చూడండి, ఏదన్నా ఒక వస్తువు బాగుంది, ఏదన్నా ఒక ఆహారము బాగుంది, ఒక మంచి ఆఫర్స్ ఒక దగ్గర ఉన్నాయి అని అంటే మనకి ఏమి రాకపోయినా మనం ఏం చేస్తామండి? అందరికీ చెప్తాం, అబ్బో నువ్వు అక్కడ పో, ఆడ మంచిగా ఉన్నది, ఎక్కువగా ఇస్తున్నాడు, తక్కువగా ఇస్తున్నాడు, చాలా బాగుంది, చాలా గిఫ్ట్లు ఇస్తున్నారు, ఆడికి పోతే అని చెప్పేసి అంటాం. నీకేమన్నా వస్తుందా? ఆ షాప్ అయినా నీకేమన్నా ఇస్తాడా? ఏమి ఇవ్వడు. వాళ్ళు పోయి కొనుక్కుంటే నీకేమన్నా వస్తుందా? నీకు కూడా ఏమి రాదు. కానీ అయినప్పుడు కూడా మనం ఏం చేస్తాము? దాని సెల్ఫ్ ప్రమోషన్ని మనము చేస్తూ ఉంటాము. నిజంగా ఎంతమంది దేవుని కొరకు మనము సాక్షులుగా ఉన్నాం? యేసు ప్రభు అంటున్నాడు, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టెదను అని చెప్పిన తర్వాత ఆ 12 మంది శిష్యులలో లేదా అపోస్తులలో మనం చూసినప్పుడు పేతురు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు, ఆ వాక్యాన్ని విని దేవుని యొక్క వాక్యం అంచిన ఒక మాట, 3000 మంది ఏమై ఉన్నారంటండి?
బడి ఉన్నారని వాక్యము తెలియజేస్తున్నది. మన భారతదేశము నిజంగా ఎంతో అవసరం ఉన్నది. ఈ దేశంలో దేవుని యొక్క సంఘము కట్టబడాలి అనంటే దేవుని వాక్యం అంటున్న ఒక మాట, ప్రతి ఒక్క క్రైస్తవుడు ఏం కావాలంటండి? సువార్థికుడు కావాలి. సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. మనమందరం కూడా అనవలసిన ఒక మాట, పౌలు అన్నట్టుగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో పౌలు అంటా ఉన్నాడు. ఆయన రాస్తూ సెలవిస్తున్న ఒక మాటను మనం చూసినప్పుడు, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్పేసి పౌలు అంటాను. ఇఫ్ ఐ వోవ్ అంటు మీ ఇఫ్ ఐ ప్రీచ్ నాట్ ద గాస్పల్ ఉన్నదా మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. చూడండి, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపపోయిన ఎడల నాకు శ్రమ. వాక్యం అంటున్నా, అయ్యో సువార్తను ప్రకటించకపోతే నాకేందంటండి శ్రమ అని చెప్పేసి పౌలు అంటా ఉన్నాడు. సువార్తను ప్రకటించకపోతే, ఇక్కడ దేవుని వాక్యం అంటున్న ఒక మాట, పేతురుతో అంటున్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను. అది కట్టాలి అని అంటే ఎలా అంటే, దేవుని వాక్యం అంటున్న ఒక మాట ఏందంట. చూడండి, చర్చిలో ప్రతి ఒక్కరం కూడా ఎవరమంటండి? చర్చిలో మనం ప్రతి ఒక్కరం కూడా ఎవరమంట? సువార్థికులము అని వాక్యం చెప్తా ఉన్నది. చర్చిలో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇది కట్టాలి అని అంటే దీనికి ఏమేం కావాలండి? ఇక్కడ చర్చి కట్టాలంటే ఏమేం కావాలి? ఓకే, స్థలం కావాలి, ప్లానింగ్ కావాలి, అన్నీ ఉన్నప్పటికీ కూడా, స్థలం ఉన్నా, ప్లానింగ్ ఉన్నా, డబ్బులున్నా, అన్నీ ఉన్నప్పుడు కూడా ఇసుక తెచ్చిర్రు, సిమెంట్ తెచ్చిర్రు, మేస్త్రిని పెట్టిర్రు, కానీ ఏం తేలే? రాళ్ళు తేలేరు అనుకోండి, ఇటుకలు లేవనుకోండి, కట్టడానికి వీలవుతుందా? ఆ సిమెంట్ తోడు కట్టు, ఆ ఇసుకతోడు కట్టు అంటే అవుతుందా? కాదు. రాళ్ళు కావు. ఆ రాళ్ళు ఎవరంట? ఆ రాళ్ళు ఎవరంటండి? ఎవరంట రాళ్ళు? సంఘస్థులని వాక్యం చెప్తా ఉన్నది. ఒకసారి చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకున్నప్పుడు వాక్యం అంటున్న ఒక మాట. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యము మన యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము గల సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చూడండి, ఏంటంటే మనం ఏ రాళ్ళంట? సజీవమైన రాళ్ళుగా ఉండాలి. సో రాళ్ళు తక్కువైతే కట్టడం ఏమవుతుంది? ఆగిపోతుంది. రాళ్ళు రావాలంటే ఏం చేయాలా? సువార్తను ప్రకటించాలి. సో అందుకనే దేవుని యొక్క వాక్యం అంచిన ఒక మాట, ఈ బండపైన నా సంఘమును కట్టేదనంటే నీవు, నేను, ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఏంటంటండి, క్రీస్తు కొరకు సాక్షులుగా మనం ఉండాలి. క్రీస్తును ప్రకటించే వారిగా ఉండాలి. క్రీస్తు కొరకు సంపాదించి అప్పుడే మనం ఏం చేస్తున్నామంట? దేవుని మందిరమును కట్టే దాంట్లో పాలి భాగస్తులుగా మనం ఉంటున్నాం. సో పేతురు ఆయన మొట్టమొదటిసారిగా మాట్లాడినప్పుడు ఎంతమంది చేర్చబడ్డారు? 3,000 మంది. ఆ తర్వాత మళ్ళీ మనం చదువుకున్నప్పుడు ఆయన మరలా మాట్లాడినప్పుడు ఎంతమంది చేర్చబడ్డారంట? ఒకసారి చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నప్పుడు 47వ వచనం, ఇదే అపోస్తల కార్యము 2:47వ వచనంలో మనం చదువుకున్నప్పుడు, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని
అనుదినము వారితో చేర్చుచుండెను అని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం అనుదినము దేవుడు ఏం చేస్తున్నాడు? చేర్చుతూ వస్తున్నాడు. ఎలా చేర్చబడుతున్నారు? ఎలా చేర్చబడుతున్నారు అంటండి, ఎప్పుడైతే పేతురు దేవుని వాక్యాన్ని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు, ఎప్పుడైతే క్రీస్తుని గురించి సాక్షులుగా ఉన్నాడో, ఆ తర్వాత మనం చదువుకొని ఉన్నప్పుడు దేవుని ఒక వాక్యం అంటున్న ఒక మాట 3000 పోయి అక్కడ ఎంతమంది చేర్చబడ్డారంట? వాక్యం అంటున్న ఒక మాట మరి 5000 మంది చేర్చబడి ఉన్నారని వాక్యము తెలియజేస్తుంది. అందుకనే ఈ బండ మీద నా సంఘమును కట్టేదను అనగా అది ఎలా సాధ్యమవుతుంది అనంటే, నీవు నేను క్రీస్తు కొరకు సాక్షిగా, యు షుడ్ బి ఏ గాస్పల్ సేయర్గా ఉండాలి. సువార్తను ప్రకటించేవారుగా, సువార్తను వెదజల్లేవారిగా ఉండాలి. అందుకనే ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నేను నీ కొరకు ఏం చేయాలి? సువార్తను. గొప్ప దైవ సేవకుడు జాన్ వెస్లీ సేవకుడు, ఆయన ఒక్క కుటుంబం కొరకు అంటండి, ఒక్క కుటుంబం కొరకు తన గుర్రము మీద కూర్చొని 350 కిలోమీటర్లు ప్రయాణం చేసేవాడంట. ఒక్క కుటుంబాన్ని రక్షించడానికి, ఒక్క కుటుంబాన్ని ప్రభులో ఎదిగింప చేయడానికి ఆయన ఏం చేసేవాడు? గుర్రం మీద కూర్చొని సవారీ చేస్తూ ఎన్ని కిలోమీటర్లు? 350 కిలోమీటర్లు వెళ్ళి వారికి సువార్తను చెప్పి దేవునిలో వారిని రక్షించి నడిపించేవారిగా ఉన్నారు. మనము మన పక్క వారికి మనం చెప్తా ఉన్నామా? మన ఇరుగు పొరుగు వారికి మనం చెప్తా ఉన్నామా? మనం నా అన్న వారికి సువార్తను మనము చెప్తా ఉన్నామా? దేవుని వాక్యం అంటుంది, ఈ బండ మీద నా సంఘమును కట్టేదను. అది ఎలా కడతాను అంటే, ఎప్పుడైతే నీవు దేవుని కొరకు సాక్షిగా నీవు ఉంటావు. అందుకనే క్రీస్తు సంఘము కట్టాలంటే మొట్టమొదటిగా ఏంటంటండి? రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ క్రైస్ట్. రెండోది ఏంటంటండి? కాంకరింగ్ చర్చ్, తెగింపు కలిగిన వ్యక్తులుగా నీవు నేను ప్రభు కొరకు నిలబడేవారుగా ఉండాలి. మూడోది ఏంటంట? సువార్థికునిగా, సాక్షిగా నీవు ఉండాలి. నాలుగోదిగా చివరిగా మనము చూసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం అంటున్న ఒక మాటను మనం చదువుకున్నప్పుడు ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం 5వ అధ్యాయానికి మనం వద్దాం. దేవుని యొక్క వాక్యం అంటున్న ఒక మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ చెప్తున్న మాటను మనము చూసినప్పుడు, వాక్యము మనకు ఇక్కడ క్రీస్తు కట్టే యొక్క సంఘము ఏమై ఉన్నది అని చెప్పేసి 25వ వచనం నుండి ఒకసారి చదువుకుందామండి. 25వ వచనం, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, చివరిగా ఏ సంఘం అంటండి? ఏ సంఘం అంట? దేవుని వాక్యం అంటున్న ఒక మాట, మహిమగల సంఘముగా. దేవుని వాక్యము ఇక్కడ రాయబడుతూ చలవిస్తూ చెప్తున్న ఒక మాటను మనం చూసినప్పుడు, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుటకు. దేవుని వాక్యం అంటున్న ఒక మాట, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టేదను అంటే, ఆయన కట్టే సంఘం ఏమై ఉండాలంటండి? ఏదంట? అది పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఏమై ఉండాలంట? అది పరిశుద్ధమైనదిగా ఉండాలి. రెండోది ఏంటంట? నిర్దోషమైనదిగా ఉండాలి. మూడోదిగా ఏంటంటండి? మహిమగల సంఘముగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు అంటున్నాడు, నా సంఘము ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. ఎంతమంది మీ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాం? గుడిలోకి వచ్చినప్పుడే పరిశుద్ధంగా ఉంటున్నామా? గుడి బయట కూడా పరిశుద్ధంగా ఉంటున్నామా? ఒంటరిగా ఉన్నప్పుడు నీ పరిశుద్ధ జీవితం ఎలా ఉన్నది? లేకపోతే సహవాసులతో ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉన్నది? దేవుని వాక్యం అంటున్న ఒక మాట,
నా సంఘమును నేను కట్టెదను. ఎలా కట్టెదనంట? ఆ సంఘము పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఆయన పరిశుద్ధుడు. దేవుని వాక్యం అంటా ఉన్నది, మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వాక్యము తెలియజేస్తున్నది. ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి మనమందరం కూడా ఆయన అంటున్న ఒక మాట పరిశుద్ధ, దీన్ని ఏమంటామండి మనం? దీన్ని ఏమంటాము? పరిశుద్ధ ఆలయము అనేసి అంటాము. పరిశుద్ధ ఆలయము అనగా ఇందులో ఉన్న వారందరూ కూడా ఎవరు? పరిశుద్ధులు. కానీ నిజంగా దేవుడు చూసినప్పుడు అటువంటి ఒక పరిశుద్ధతను మనము కలిగి ఉన్నామా? అటువంటి ఒక పరిశుద్ధత మన లోపల ఉన్నదా? మన ఆలోచనలో, మన చూపులలో, మన వినికిళ్లలో, మన పలుకులలో, మన ప్రతి ఒక్క క్రియలలో ఆ పరిశుద్ధతను మనము కలిగి ఉన్నామా? దేవుడు అంటున్న ఒక మాట, నా సంఘము ఏమై ఉండాలంట? పరిశుద్ధంగాను నిర్దోషముగా ఉండాలి. ఎలాంటి దోషము ఉండకూడదు అని వాక్యం చెప్తాను. ఎవరు కూడా నీ తట్టు వేలు ఎత్తి చూపించకూడదు, నీ లోపల ఈ లోపము ఉన్నది అని చెప్పేసి. తర్వాత మహిమగల సంఘం, అది ఎలా సాధ్యమవుతుందంట అండి? వాక్యం అంటున్న ఒక మాట, వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకుని. అందుకనే అనుదినము మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఇందాక మనం చక్కని పాట పాడాము, ఏందంట? పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుతును పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ బైబిల్ ఎంతో మరి దేవుని వాక్యం అంటున్న ఒక మాట, ఇది మనకేందంటండి? ఒక సబ్బు, ఒక స్నానం చేపిస్తుంది మన ఆధ్యాత్మిక జీవితంలో మనని. ఎందుకంటే వాక్యమును ఉదక స్నానము చేత అని చెప్పేసి. అందుకనే ప్రతిదినము ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి? చదువుకోవాలి. ఈ వాక్యము చేత మనల్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. అద్దంలో మన ముఖాన్ని ఎందుకు చూసుకుంటాం? అద్దంలో మనల్ని మనం ఎందుకు చూసుకుంటాం? తిట్టుకోవడానికా? ఎంత నల్లగున్నావు, ఎంత కర్రగున్నావు, ఎంత పొట్టిగున్నావు, తిట్టుకోవడానికండి? కాదు. మనల్ని మనం ఏంటంటే మెచ్చుకోవడానికి. అబ్బా ఎంత అందంగా ఉన్నావు, అబ్బా కొద్దిగా పొట్ట సన్నగైతే బాగుండేది, కొద్దిగా పొట్టిగా ఉంటే బాగుంటుంది, కొద్దిగా పొడుగు అయితే బాగుంటుంది అని చెప్పేసి మురిసిపోతూ ఉంటాము. అదే రీతిగా దేవుని యొక్క వాక్యం కూడా మనకి ఏమై ఉన్నదంట? అద్దముతో ఉన్నది. దీని ద్వారా మనల్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. అద్దం ముందు నిలబడి నీ జుట్టు ఎలా ఉన్నది అన్నదాన్ని మనం చూసుకుంటూ ఉంటాము. సో దేవుని యొక్క వాక్యం కూడా అంటున్న ఒక మాట, వాక్యం కూడా తెలియజేస్తూ చెప్తున్న ఒక మాట, మనల్ని మనం ఏం చేసుకోవాలంట? దేవుని వాక్యముతో ఉదకమైన స్నానము చేత పరిశుద్ధ పరచుకోండి. అందుకనే ఈ 4 విషయాలు వాక్యం అంటున్న ఒక మాట, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టెదను. కట్టాలి అనంటే మొట్టమొదటిగా మనకి ఏముండాలండి? క్రీస్తుని గురించి సరి అయిన అవగాహన, రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ క్రైస్ట్. హూ ఈజ్ హీ? ఆయన ఏమై ఉన్నాడు అన్న దానిని మనము ఎరిగి ఉండాలి. ఎప్పుడైతే ఆయనను గురించి నువ్వు స్పష్టంగా ఎరుగుతావో, వాక్యం అంటున్న ఒక మాట, నీవెవరంట? ధన్యుడవు అని వాక్యము తెలియజేస్తున్నది. రెండోదిగా మనం చూసినప్పుడు నీవు ఏంటంటండి? యూ షుడ్ బి ఎ కాంకరర్ చర్చ్. అనేకమైన ఆటంకాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి. ఆయన కూడా ప్రభు కొరకు తెగించి ధైర్యంగా నిలబడినప్పుడే ఆయన అంటున్నాడు, నా సంఘాన్ని నేను కట్టేదనని తెలియజేస్తున్నాడు. మరి మూడోదిగా మనము చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తున్న క్రీస్తు కొరకు మనం ఏమై ఉండాలి? సాక్షిగా ఉండాలి, సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. నీవు నిశ్శబ్దంగా ఉంటే ప్రభు చెంతకు మనుషులు రారు. నీవు వెళ్ళి క్రీస్తుని గురించి సాక్షిగా నీవు ఉండాలి. అప్పుడే క్రీస్తు సంఘం ఏమవుతుందంట? అభివృద్ధి చెందుతుందని వాక్యము తెలియజేస్తుంది. తర్వాత మనము చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము మనతో అంటున్న ఒక మాట, వాక్యము మనకు తెలియజేస్తూ చెప్తున్న ఒక మాటను మనము చూసినప్పుడు దేవుని వాక్యం అంటున్న ఒక మాట, మహిమ కలిగిన సంఘంగా. మహిమ కలిగిన సంఘంగా ఉండాలంటే పరిశుద్ధపరచబడాలి, నిర్దోషంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధపరచబడాలి, నిర్దోషంగా ఉండాలంటే వాక్యం అనే ఒక ఉదక స్నానము చేత. అందుకనే ప్రతిదినము ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని చదవాలి.
చాలామంది మొన్న ఒక ఆయన అంటా ఉన్నాడు, అమ్మ నువ్వేం చదువుతున్నావు అని అంటే, నేను ఇది చదువుతున్నాను, అది చదువుతున్నాను, ఈ సబ్జెక్ట్ చదువుతున్నాను, ఆ బుక్ చదువుతూ ఉన్నాను అన్నప్పుడు బైబిల్ చదివా అంటే, అంకుల్ అన్నీ చదవనీకే టైం ఉంది కానీ బైబిల్ చదవనీకే నాకేం లేదు, నేను క్లాస్లో ఉన్న 6 సబ్జెక్ట్స్ బుక్స్ చదవనీకే నాకేమున్నది, టైం ఉన్నది. ఎందుకంటే అవి టీచర్ రేపు అడుగుతుంది కాబట్టి నేను ఖచ్చితంగా రేపు క్లాస్ లేకపోతే నాకు మార్క్స్ తక్కువ వస్తాయి, అందరి ముందల పరుగు పోతుంది, అందరి ముందల నా టీచరు తిడుతుంది, శిక్షిస్తుంది, కాబట్టి నేను ఏం చేయాలి, ఖచ్చితంగా నేను చదువుకోవాలి. చాలా మంచిదే క్లాస్లో ఫస్ట్ రావడం, కానీ అన్నిటికంటే ఎక్కువగా ఈ పరిశుద్ధమైన ఒక గ్రంథాన్ని కూడా మనము చదవాలి. పరిశుద్ధమైన మొట్టమొదటిగా నేను మా చర్చిలో మరి 2022 నుండి మొట్టమొదటి మాట మనము పలకవలసింది ప్రభుతోటే అని అంటేనే. మాకు డైలీ 5 to 6 o'clock ఆన్లైన్లో ప్రేయర్ ఉంటుంది. మార్నింగ్ 5 to 6 నువ్వు లేచి అన్నా ప్రైజ్ ది లార్డ్, అన్నా వందనాలు కాదు, నీవు లేచిన వెంటనే ప్రార్థనతో ప్రభువును మాట్లాడాలి. ప్రార్థన అయిన తర్వాత పాటలో 3 పాటలు పాడి, ఆ తర్వాత ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించిన తర్వాత పాత నిబంధన నుండి ఒకటి అధ్యాయము, కొత్త నిబంధన నుండి ఒక అధ్యాయము చదివిన తర్వాత ప్రార్థన అంశాలు చెప్పి ప్రార్థన చేసిన తర్వాత ప్రైజ్ ది లార్డ్ కానీ ఏమైనా కూడా. ఎందుకంటే మనం లేచాము అనంటే ఆ మాట మొట్టమొదటిగా ఎవరితో ఉండాలి, దేవునితో ఉండాలి, ప్రభుతో ఉండాలి. సో అందుకని అటువంటి ఒక అలవాటును మనం చేసుకుందాం. అనుదినము దేవుని వాక్యాన్ని చదువుతూ మనల్ని మనం ఏం చేసుకోవాలంట, దేవుడు ఆశించినట్టుగా పరిశుద్ధమైన జీవితాన్ని ప్రత్యేక రీతిగా యవ్వన బిడ్డలకు, ఇక్కడున్న బిడ్డలకు నేను చెప్తా ఉన్నాను, అన్నిటికంటే ఎక్కువగా చదవాల్సింది ఏంటంట, దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధమైన ఒక గ్రంథము చదవాలి. దాన్ని అలవాటు చేసుకోండి. దాన్ని చదువుతుంటుండగా దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తూ ముందుకు కొనసాగింపబడడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ మాటల చేత దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించుగాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మనము వాక్యంలో మనము ధ్యానించుకొని ఉన్నాం. యేసు ప్రభు పేతురుతో అన్నాడు, పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టెదను. ఆయన సంఘాన్ని కట్టాలి అనంటే మొట్టమొదటిగా క్రీస్తు ఏమై ఉన్నాడో ఎరిగిన వారంగా ఉండాలి. ఆయన సంఘము కట్టాలి అనంటే నీవు నేను క్రీస్తు కొరకు తెగించేవారిగా ఉండాలి. ఆయన సంఘాన్ని కట్టాలి అనంటే నీవు నేను క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాలి, సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. ఆయన సంఘము కట్టాలి అనంటే నీవు నేను దేవుని వాక్యము చేత అనుదినము పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. ఆయన వాక్యము చేత మనల్ని మనము సరి చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందామా. ప్రభువా, నీ కట్టే పనిలో నేను కూడా ఉండడానికి నీ కృప చూపించు, నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో జాన్ మార్క్ అన్న వచ్చి ప్రార్థన చేస్తాడు.